సో 'తారక్ అన్న' మన 'దేవర' సినిమా అయితే మొత్తం రిలీజ్ వరకు వచ్చేసి చాలా వరకు ఆయన కష్టపడి రిలీజ్ అయిపోయిందనమాట. సో ఇప్పుడు 'ఎన్టీఆర్' అన్న ఫోకస్ అంతా కూడా నెక్స్ట్ సినిమా కోసం. సో చాలామంది ఫ్యాన్స్‌కి డౌట్ ఉంది. నెక్స్ట్ సినిమా ఏం చేస్తాడు? ఎందుకంటే 2 లైనప్‌లు ఉన్నాయి. ఒకటి 'ప్రశాంత్ నీల్‌తో' ఇంకొకటి 'వార్ 2' సినిమా అయితే 2 సినిమాలు లైనప్‌లో ఉన్నాయన్నమాట. బట్ ఇండస్ట్రీ సోర్సెస్ ప్రకారం 'వార్ 2' కొంచెం ఎర్లీగా కంప్లీట్ అయిపోవచ్చు. అంటే 'ఎన్టీఆర్' గారి పోర్షన్ అనేది నిడివి దాన్ని బేస్ చేసుకొని 'ఎన్టీఆర్' గారు 'వార్ 2'కి అయితే ప్రిఫరెన్స్ ఇస్తున్నారనమాట. ఈలోగా 'ప్రశాంత్ నీల్' గారు ఆ సినిమాకి కొంచెం ప్రీ ప్రొడక్షన్ వర్క్ కావాలి. సో నాకు కొంచెం టైం కావాలని చెప్పి ఆయన ప్రీ ప్రొడక్షన్ మీద ఫోకస్ చేయడానికి ఇంకొంచెం టైం తీసుకుంటున్నారనమాట. బట్ 'ఎన్టీఆర్' గారు మాత్రం ప్రస్తుతం 'దేవర' అయిపోయిన వెంటనే 'వార్ 2' సినిమాకైతే మూవ్ అవుతున్నారనమాట. ఇది నెక్స్ట్ మంత్ దసరా తర్వాత ఈయన ముంబైకి వెళ్తారనమాట. ముంబైలో 'హృతిక్ రోషన్' గారి కాంబినేషన్‌లో కొన్ని మేజర్ సీన్స్ అయితే షూట్ చేస్తారనమాట. అలాగే ఈ 'వార్ 2' సినిమా మన పోర్చుగల్ దేశంలో, అలాగే బ్రెజిల్ దేశంలో కూడా షూటింగ్ అయితే జరుపుకోవడం మనకు అవకాశాలు ఉన్నాయన్నమాట. ఎందుకంటే ఇది హాలీవుడ్ లెవెల్‌లో మనకి ఉండబోతుంది సినిమా. అందరూ కూడా 'వార్' సినిమా చూసే ఉంటారు. ఆ సినిమా చాలా బాగుంటదనమాట. ఫుల్ యాక్షన్ సినిమా అనమాట. సో ఈ 'దేవర' కూడా మనకి అదే యాక్షన్ మూవీతో మనకి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. సో అదే ఫార్ములాని 'తారక్ అన్న' కంటిన్యూ చేస్తూ 'వార్ 2'లో కూడా అదే మాస్, అదే యాక్షన్ కంటిన్యూ చేయాలని 'తారక్ అన్న' భావిస్తున్నాడనమాట. సో 'వార్ 2'లో కూడా 'హృతిక్ రోషన్' ఒక మాస్ హీరో, 'తారక్ అన్న' కూడా ఒక పెద్ద మాస్ హీరో. సో ఇద్దరు మాస్ హీరోలు ఒకసారి స్క్రీన్ మీద చూస్తే ఖచ్చితంగా ఆ ఫీల్ మాత్రం వేరే లెవెల్‌కి వెళ్ళిపోద్ది గైస్. సో మీరు 'ప్రశాంత్ నీల్' కోసం అంటే తెలిసిందే 'సలార్ 2'లో ఎలా ప్రజెంట్ చేశాడో. సో కమింగ్ టు 'తారక్ అన్న' 'ప్రశాంత్ నీల్' గారి ఫేవరెట్ యాక్టర్ అనమాట. అలాంటప్పుడు మీరు ఇంకెంత ఎక్స్పెక్ట్ చేస్తారో అది మీకే వదిలేస్తున్నాను. సో ఈ సినిమా 'వార్ 2' సినిమా చాలా స్పెషల్ గైస్. ఎందుకంటే 'హృతిక్ రోషన్' లాంటి పెద్ద హీరో, అలాగే మన 'తారక్ అన్న' లాంటి పెద్ద హీరో ఇండియా మొత్తం మీద చాలా హై లెవెల్ హీరోస్ అనమాట. సో వీళ్ళు ఒక సినిమాకి కలిసి పనిచేస్తున్నారంటే దాని లెవెల్, దాని హైప్ అనేది వేరే లెవెల్‌కి వెళ్ళిపోద్దనమాట. సో ఆల్రెడీ చాలామంది బాలీవుడ్‌లో కూడా ఈ సినిమా కోసం డిస్కషన్స్ చేసుకుంటున్నారు. సో ఇప్పుడు మన తెలుగు ప్రజలకు కూడా ఇదొక గర్వకారణం అనమాట. సో ఒకప్పుడు బాలీవుడ్‌కి వెళ్ళి మనం రిక్వెస్ట్ చేసేవాళ్ళం సినిమాలు కావాలని. బట్ ఇప్పుడు టైం అంతా మారిపోయింది. బాలీవుడ్ వాళ్ళే మన దగ్గరకు వచ్చి సౌత్‌లో సినిమా చెయ్యాలి, సౌత్ హీరోలతో సినిమా చేయాలి అని చెప్పి వాళ్ళు ముందుకు వస్తున్నారు. అంటే మన తెలుగు సినిమా ఏ లెవెల్‌కి వెళ్ళిపోయిందో ఒకసారి మీరే అర్థం చేసుకోండి గాయ్స్. సో 'తారక్ అన్న' ఇదే యాక్షన్, ఇదే మాస్, ఇదే సెంటిమెంట్ కంటిన్యూ చేస్తూ వెళ్తే మాత్రం ఖచ్చితంగా మరికొన్ని సంవత్సరాల్లో హాలీవుడ్ రేంజ్కి అయితే ఖచ్చితంగా రీచ్ అవుతాడు గైస్. సో మీకు 'ఎన్టీఆర్' అన్న అంటే ఇష్టం ఉంటే వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ.